ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతు ఇచ్చినట్లు తెలిపిన పాయకరావుపేట ఎంఆర్పీఎస్ నాయకులు గంపల చినరాజు, చలికే గోవిందరాజు, బతిన నాగేశ్వరరావు, చలికే బొజ్జిబాబు, తుమ్మలపల్లి కుమార్ తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగకు ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారని, రాష్ట్రంలో ఉన్న మాదిగలంతా కూటమిని బలపరిచి గెలిపించే విధంగా కృషి చేయాలి అని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు పాయకరావుపేటలో నాయకులంతా ఓటర్లను దగ్గరుండి పోలింగ్ బూత్లకు తరలించామని సందర్భంగా తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ నుండి నాయకులు బతిన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 56 మంది కూటమికి మద్దతుగా ఓటేయడానికి పాయకరావుపేట వచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుల కోట ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీకి ఉమ్మడి పోటీ అధ్యక్షుడు మన సీఎం రమేష్ గారికి కూడా జనసేన మూడు పార్టీల కలయికలో ఇవాళ సీఎం రమేష్ గారు కానీ అనితా మేడం గారు కానీ అత్యత ఓటు వేసి బాగా జనాలు అందరూ ఆకట్టున్నారు. ఇవాళ ఏంటంటే ఎస్సీ పథకాలు 27 పథకాలు రద్దు చేసినందుకు ఎస్సీ వాళ్ళందరూ కలిపి ఇవాళ సీఎం రమేష్ గారికి అలాగే సైకిల్ గుర్తుకి పట్టం కట్టాలని చెప్పేసి ఎంతోమంది జనాలు తండ్రి వచ్చారు. తర్వాత ఏంటంటే హైదరాబాద్ నుంచి మా వాళ్ళు 36 మంది వచ్చారు. ఇంకో నాయకులు తీసుకొచ్చాడు. అలాగే ఉద్దన్నపురం, తర్వాత దోసలపూడ గ్రామం, ఇలా మంది 20 మంది వచ్చారు. మొత్తం కలిపి 56 మంది వచ్చి ఓట్లు చాలా అత్యధికంగా చేశారు. మాకు చాలా ఆనందమైంది. నాకు టీడీపీ మూడు గుర్తులో కమలం వచ్చింది. ఆ బాగా వేసారిన ఓట్లు నిజంగా బంపర్ మెజారిటీతో గెలుస్తారని అనుకున్నామండి. జనాల ఆశీర్వాదంతో గెలవాలని కోరుకుంటూ అత్యధిక గెలవాలని కోరుకుంటున్నాను. నా పేరు బతిన నాగేశ్వరరావు మాదిగా హైదరాబాద్లో పనిచేస్తుంది. అక్కడి నుంచి 36 మంది జనాలను తీసుకొని వచ్చాను. అదే నక్కపల్లి నుంచి మాదిగలు 20 మందిని తీసుకొని వచ్చాను. 56 మందిని తీసుకొని వచ్చాను. అదే మందకృష్ణ మాదిగలు చేసిన తీసుకొచ్చాను. నేరు వరకు 3వ నెంబరు బీజేపీ గుర్తుపై సీఎం రమేష్ గారు ఓటు తెగిస్తారని అందరినీ 2వ నెంబర్ అంత మేడం సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తీసుకొచ్చి రిజల్ట్తో గెలిపిస్తారు. అందరం ఓటమికి అందరం ఓటు వేసి అలాగే సైకిల్ గుర్తుకి మేడం గారికి అలాగే ఇంటికి మా సీఎం రమేష్ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిందామని అలాగే మా కృష్ణ వరకు అందరం ఓటు వేసి అందరం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన 56 మందిని దండించి దగ్గర నుండి ఓట్లు వేయించి అందరం కలిసి ఈ యొక్క కృషి చేసి గెలిచి ఓటుని గెలిపిస్తామని కూతురుని కోరుతున్నాం. అలాగే కృష్ణాన్ని పిలిపారు అందరం బాధపడ్డాం. నా పేరు గంపల చినరాజు, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అండి. అలాగే జరిగింది ఏంటంటే ఉమ్మడి కూటమికి మేము ఎంఆర్పీఎస్ మద్దతు ఇచ్చాం కాబట్టి మా జాతి మనుషులందరూ కలిపి హైదరాబాద్ నుండి 56 మంది తీసుకొచ్చి అలాగే మా గ్రామంలో ఇక్కడ ఎస్సీ అందరూ కలిపి కూడా బాగా ఓట్లు వేసామండి. ఎందుకంటే ఎస్సీ పథకాలు తీసుకునేందుగా మా వాళ్ళందరికీ ఎస్సీలందరూ కలిపి ఓట్లు వేసి టీడీపీని 2 బీజేపీ కమలం గుర్తు 3లోని 1 సైకిల్ వేసి గెలిపించుకుంటున్నామండి. దేవుడి దయ వల్ల అత్యధిక మెడలో గెలిచి మా ఎస్సీలు మేలు చేస్తారని కూటమి సభ్యులందరూ కూటమి మేలు చేస్తారని కోరుకున్నామండి.